ఎంత ఘోరం అంటే సరే పరామర్శకి వెళ్ళాడో తప్ప ఉప్ప ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఆ కార్యక్రమానికి సెక్యూరిటీ కాపాడటానికి నియమించబడ్డ ఒక మహిళా సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఏ విధంగా దారుణంగా ఆ కార్యకర్తలందరూ కూడా, ఇంకా ఈ ఫోటోలో కంటే కూడా టీవీ విజువల్స్లో చూశాను నేను, ఆమె తనని తను రక్షించుకోవటానికి ప్రయత్నం చేస్తున్న చేతులన్నీ కూడా ఆ పిడిగుద్దులకో లేకపోతే వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాన్ని తప్పించుకుంటానికి చేతులు ఈ విధంగా నెత్తిపెట్టుకుని వంగి వంగి నడవాల్సిన పరిస్థితి వచ్చింది. జనరల్గా సిఐ దగ్గరలో కానిస్టేబుల్స్ కూడా ఉంటారు. అంటే ఈ నేర ప్రవృత్తికి అలవాలమైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానిస్టేబుల్స్ని దూరం చేసేసి ఆ మహిళా సిఐని ఏకాకిని చేసి ఆ మీద ఏ విధంగా దౌర్జన్యం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈ విధంగా చట్టాలని తొంగలో తొక్కే పార్టీకి ప్రజాస్వామ్యంలో ఉండే అవకాశం ఉందా అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను. మరి ప్రధానమంత్రి గారు వస్తున్న పరిస్థితుల్లో సరే మామూలు పరిస్థితులను పక్కన పెడితే 48 గంటల్లోనూ మరి ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. ఈయన ఏదైతే దారిలో వెళ్ళారో అక్కడే ప్రధానమంత్రి గారి సభ కూడా పరిసర ప్రాంతాల్లోనే ఉంది. అంటే ఎటువంటి నిబంధనలు ఉంటాయి? హయ్యెస్ట్ సెక్యూరిటీ కలిగించాల్సిన వ్యక్తి ఈ దేశంలో ప్రధానమంత్రి గారు. ఆయన కోసం సెక్యూరిటీ ఉంటే దానికోసం నిబంధనల ప్రకారం 8 వాహనాలకి అనుమతి ఇచ్చింది. ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం రాజకీయ భేషజాలకెల్లా లేదా వాళ్ళు చేసినట్లు ప్రతిపక్షం యొక్క కార్యక్రమాల్ని తొక్కేయాలి అని చెప్పేసి అప్రజాస్వామికంగా ఆలోచించలే ఈ కూటమి ప్రభుత్వం. అయినా కూడా మీరు మీ కార్యక్రమం చేసుకోండి అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చింది. ఏ విధంగా ఇచ్చింది? 8 వాహనాలకి అనుమతి ఇచ్చారు. ప్రధాని రాక నేపథ్యంలో ర్యాలీకి అనుమతి ఇవ్వాల. రహదారులను దిగ్బంధించరాదు, మీరు వెళ్ళొచ్చు కానీ ఏ రహదారిని కూడా ఆపకూడదు, అంటే మిగతా ట్రాఫిక్కి అడ్డం కలిగించకూడదు. వాహనాలపై వేలాడుతూ రోడ్లపై గుమ్మికూడకూడదు. ప్రభుత్వ ఆస్తులను నష్టం కలిగించకూడదు. పోలీసుల సూచనలు పాటించి యాత్ర చేయాలి. దీంట్లో ఏమైనా తప్పు ఉందా అండి? మామూలు పరిస్థితుల కంటే కూడా ఒక ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి ఒక ప్రాంత ప్రిస్టేజ్ కలిగించే ప్రాజెక్టు ఇనాగ్రేషన్కి వస్తుంటే ఈ విధంగా చేయటం కరెక్టా అని చెప్పేసి మనం చేస్తాను. పోలీసులు కూడా కొట్టే పరిస్థితి వచ్చిందంటే మరి ఏ విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందో నేను ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. ఏదేమైనా కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి, బలహీన వర్గాల సంక్షేమం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలను కల్పించి మరి ఈ రాష్ట్రంలో యువతకి మంచి భవిష్యత్తు కలిగించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజలందరూ కూడా ఈరోజు తల్లిదండ్రులందరూ కూడా భయపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు వెళ్ళే యువత తల్లిదండ్రులు అందరూ కూడా మదన పడుతూ ఉన్నారు. ఆ పార్టీలో ఉన్న వాతావరణానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మా పిల్లలు ఎటువంటి తప్పుదారిలో నడుస్తారో అని చెప్పేసి ఈరోజు తల్లిదండ్రులు అందరూ కూడా భయపడుతున్నారు ఆ పార్టీ కార్యక్రమాలకు వెళ్ళే యువకులు తల్లిదండ్రులు అందరూ కూడా. కాబట్టి ఇటువంటి దిగజారు రాజకీయాలని మానుకోవాలని చెప్పేసి నేను మరి వైఎస్ఆర్సీపీకి నేను గట్టిగా తెలియజేస్తానని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఇది మనం చిన్నప్పుడు చూసాం, ఇది మహాభారతంలో మరి దుశ్శాసన పర్వం అని చెప్పేసి ఏ విధంగా మహిళని మరి కించపరిచి మహిళల్ని మరి ఆ రోజు దుర్యోధనుడు ఆ కౌరవులు ఏ విధంగా చేశారో ఈరోజు మరి ఆ వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో కూడా ఒక మహిళ పైన ఈ దుశ్శాసన పర్వం చేశారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మరీ ఆటవికంగా మహిళని కూడా చూడుకోకుండా ఆఖరికి ఒక ప్రముఖ నాయకుడు కుమారుడు రామ్ మనోహర్ కూడా మరి ఆ మహిళా ఎస్ఐ మీద దౌర్జన్యం చేశాడంటే ఆ మహిళా ఎస్ఐని మహిళలంటే కూడా గౌరవం లేదు వీళ్ళకి. ఎస్ఐ సిఐ పక్కన పెడితే మహిళలంటే కూడా గౌరవం లేదని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీనిని ప్రజలందరూ కూడా చట్టాలని గౌరవించే, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రతి పౌరుడు కూడా ఈ వైఎస్ఆర్సీపీ చేస్తున్న కార్యక్రమాల పట్ల మరి దీన్ని ఖండించాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తానని చెప్పేసి సెలవు తీసుకుంటాను.
ఏ విధంగా మహిళా ఎస్ఐని దౌర్జన్యం చేస్తున్నారో, మహిళ తనని తాను కాపాడటానికి ఏ విధంగా ప్రయత్నం చేసుకుంటుందో ఒక్కసారి మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మనం చేస్తూ ఉన్నాను. ప్రజల మాన ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే తమను తాము కాపాడుకోవాల్సిన పరిస్థితిని వైసీపీ వాళ్ళు తీసుకొస్తున్నారంటే ఎటువంటి పార్టీ కూడా ఒకసారి ఆలోచించేయాలి. ఈ పోలీసు ఒక మహిళా ఎస్ఐ మీద ఎవరైతే ఇటువంటి దౌర్జన్యపూరిత చర్యలకు పాల్పడ్డారో వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా నేను తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరామర్శల పేరుతో ఒకసారిటేమో రఫ్రఫలాడిస్తాం, లేకపోతే తొక్కేస్తాం, లేకపోతే ఇటువంటి దుశ్శాసన పర్వాలు అసలు ఆయన ఎందుకు చేస్తున్నారో కూడా ఈ యాత్రలు, ఈ పరామర్శ పేరు మీద ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఈ రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారేమో, ఆ భయంతో భయపెట్టి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారేమో. కానీ ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలకి తావు లేదు. ఇటువంటి ఎంతమంది వచ్చినా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు గట్టిగా సరైన బుద్ధి చెప్పగలరని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. మాకు ఎటువంటి వివక్ష కానీ లేకపోతే రాజకీయ కారణాలతో కానీ పనిచేయదు. చట్టాన్ని గౌరవించే పరిస్థితులు ఈ ప్రభుత్వంలో ఉన్నాయి. ఎవరైతే ఈ దౌర్జన్యపూరిత కార్యక్రమాలు చేశారో బ్యారికేడ్లని తోసేస్తాం, లేకపోతే బ్యారికేడ్ని తొలగించి దూకేసి మరి శాంతి భద్రతలకి విఘాతం కలిగించే పనులు చేశారో, ఎవరైతే దుశ్శాసన పర్వాన్ని సృష్టించి మహిళా ఎస్ఐ మీద దౌర్జన్యం చేశారో వాళ్ళందరి మీద కూడా చాలా కఠిన చర్యలు తీసుకోబడతాయి. మనం 2 సంవత్సరాల నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ఆయన చేసిన యాత్రలు ఎక్కడికంటే తెనాలిలో గంజాయి బ్యాచ్ని, గంజాయి సేవించి సమాజానికి కీడు సృష్టించే 2 వ్యక్తుల్ని పోలీసులు చర్యలు తీసుకుంటే అతన్ని పరామర్శించడానికి ఒక పెద్ద ర్యాలీ పెట్టారు. అదేవిధంగా రైతు పరామర్శ పేరు మీద నిమ్మకాయని మనం కార్లు ఎదురుగుండేది పూజకి సందర్భంగా ఏ విధంగా అయితే తొక్కిస్తామో, ఒక పేదవాడి తలకాయ మీద నుంచి కారు వెళ్ళినా కూడా కనీసం పట్టించుకోకుండా చనిపోయిన తర్వాత కూడా ఆయన పరామర్శిస్తానికి కూడా వెళ్ళకోకుండా ఒక గంటలు మరి ర్యాలీ ఏ విధంగా నిర్వహించారో మనం చూసాం. అదేవిధంగా ఈరోజు 120 కిలోమీటర్లు నిజంగా పరామర్శే ఆయన ఉద్దేశం అయితే 120 కిలోమీటర్ల నేషనల్ హైవే మీద కేవలం గంటన్నరలో మనం ప్రయాణం చేయొచ్చు. కానీ ఆయనకు కావాల్సింది పరామర్శ కాదు. అక్కడ ఒక విధ్వంసం సృష్టించబడాలి, అక్కడ ఒక భయానక వాతావరణం సృష్టించబడాలి. ఆ భయానక వాతావరణం, ఆ విధ్వంసాన్ని ప్రజలు చెప్పుకుంటూ ఈ ప్రధానమంత్రి గారు లేకపోతే ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధి నుంచి ప్రజల దృష్టిని మరల్చాలి. ఆ ఉద్దేశంతో 6 గంటలు ప్రయాణం చేశారంటే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. ఇదేనా పరామర్శ చేసే విధానం అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఆటం కలిగించాలని, అంతేకాకుండా ప్రధానమంత్రి గారు చేసే మంచి పని నుంచి ఈ రాష్ట్రానికి ఉపయోగపడే గొప్ప కార్యక్రమం రేపు ఏదైతే శంకుస్థాపన ప్రారంభోత్సవాలు దాదాపు 17,000 కోట్లు పైబడి మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పవర్ గ్రిడ్ ద్వారా కానివ్వండి, నేషనల్ హైవేస్ ద్వారా కానివ్వండి శంకుస్థాపనలో జాతికి అంకించే కార్యక్రమం. అదేవిధంగా ఉత్తరాంధ్ర యువకులకి స్కిల్స్ నేర్పించి ఏదైతే అభివృద్ధి జరగబోతోందో వైజాగ్లో అనేక పెట్టుబడులు వస్తున్నాయి. వారికి అవసరమైన ఆ ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్స్ని నేర్పించే ఒక స్కిల్ ఇన్స్టిట్యూట్ని, అదేవిధంగా ఎడ్యుసిటీని, ఏవియేషన్ యూనివర్సిటీని, ఇంత గొప్ప కార్యక్రమాలు ఏదైతే ప్రారంభం కాబోతున్నాయో వాటి నుంచి దృష్టి మరల్చడానికి ఈ కార్యక్రమం అంతా చేస్తున్నాడని చెప్పేసి మనం చేస్తాను. నిజంగా ఆయనకి పరామర్శ అయితే
ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడైతే 2 రోజుల తర్వాతే వెళ్ళొచ్చు. ఆయనేమి నిన్నేమో అరెస్ట్ అయ్యి ఆయన తండ్రి అరెస్ట్ అయ్యాడు, కొడుకు రిలీజ్ అయ్యాడు. కాబట్టి 2 రోజుల తర్వాత అయినా సరే ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం అయిపోయిన తర్వాత అయినా సరే అటెండ్ కావచ్చు. కానీ ఆయన లక్ష్యం పరామర్శ కాదు. అక్కడ ఉన్న పరిస్థితుల్ని, ఆనందకరమైన పరిస్థితుల్ని భగ్నం చేయటమే లక్ష్యంగా ఈ పరామర్శ పెట్టుకోవడం చెప్పేసి మనం చేస్తాం. సార్, చిన్నపిల్లోడు అంటే 5 సంవత్సరాల బాలుడా, లేకపోతే 6 సంవత్సరాల బాలుడా, లేకపోతే 10 సంవత్సరాల బాలుడా? 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే చట్టానికి వ్యతిరేకంగా యాక్సిడెంట్ చేస్తే సరే, యాక్సిడెంట్ తప్ప ఒప్ప పక్కన పెడదాం. యాక్సిడెంట్ జరిగింది, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. కానీ యాక్సిడెంట్ చేయటమే కాకుండా ఒక అరగంటలోనే సాక్ష్యాల్ని తారుమారు చేయటానికి ప్రయత్నం చేసిన ఆయన బాలుడే, ఆయన తండ్రి బాలుడే. అంటే చట్టాన్ని ఏమి పని చేయకోకుండా వైఎస్ఆర్సీపీ ముద్రుంటే చట్టం పనిచేయకూడదని ఆయన ఏమైనా ఆలోచిస్తున్నాడేమో తప్పితే అది చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దానికి ఎటువంటి బేసిజం లేదని చెప్పేసి కూడా తెలియజేస్తాను. చాలా ఆశ్చర్యకరం. ఏ రాజకీయ అంటే యాక్సిడెంట్ జరుగుతాయి, చాలా చోట్ల దురదృష్టకరం, మరణిస్తూ ఉంటారు, అందరిని పరామర్శిస్తారంటే పరామర్శించకపోవచ్చు. కానీ వైఎస్ఆర్సీపీ సృష్టించిన బీభత్సం ఏదైతే ఉందో, లేదా వైఎస్ఆర్సీపీ సృష్టించిన ఈ సాక్ష్యాలను తారుమారు చేసే కార్యక్రమం ఏదుందో అది రాజకీయ పుంజుకొని ఈరోజు ఆ పేద కుటుంబాన్ని ఎవరు కనీసం పరామర్శించి ఆ కుటుంబం ఏమవుతుందని కూడా ఆలోచించాల. వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా బారులు తీరుతున్నారు. ఏం చేశారని? అప్పలరాజు గారు మాజీ మంత్రి గారు అంటే ఆయన గొప్పవాడు కాబట్టి పేదవాడి ప్రాణానికి విలువ లేదా? కనీసం సరే మీ నాయకుడిని పరామర్శించారు. కనీసం ఏ ఒక్క నాయకుడైనా సరే సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది, సోషల్ మీడియా అంతా కోడే కూస్తూ ఉంది. ఆ పేదవాడిని కనీసం ఎవరు పట్టించుకుంటలేదు, ఆ గొర్రెల కాపురం అని చెప్పేసి. కనీసం వెళ్ళేసి ఆ కుటుంబం ఏమైపోతుంది, ఆ పరిస్థితి ఏంటని ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడైనా సరే పరామర్శించాడా? కనీసం జగన్మోహన్ రెడ్డి అయినా పంపించాడా వాళ్ళ పార్టీ నాయకుల్ని పరామర్శించడామని చెప్పేసి. ఇక్కడ కులం కాదు సమస్య, పేదవాడి ప్రాణానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇస్తున్న విలువ ఏమిటో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు గొర్రెల కాపురు అయ్యాడు, రేపు కల్లుగీత కార్మికుడు కావచ్చు, లేదా ఎల్లుడు మత్స్యకారుడు కావచ్చు, తర్వాత ఇంకొకరు కావచ్చు. కానీ పేదవాడి ప్రాణానికి వైసీపీ ఇస్తున్న విలువ ఏంటో ఈ చర్య ద్వారా అర్థమైందని చెప్పేసి మనం చేస్తాం. తప్పకుండా అండి. ముఖ్యమంత్రి గారు ఎప్పుడో స్పందించారు. ఎవరు స్పందించక ముందు ముఖ్యమంత్రి గారు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలంటమే కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి 10 లక్షల సహాయాన్ని కూడా మరి ఆ కుటుంబానికి అనౌన్స్ చేశారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వెళ్ళి వారికి ఆర్థిక సాయం చేశారు. అంతేకాకుండా అక్కడ శాసనసభ్యురాలు కూడా మరి ఆ కుటుంబానికి నిలువ నీడలేదు. ఏ రోజు బియ్యం ఆ రోజు కొనుక్కొచ్చుకునే కుటుంబం ఆ కుటుంబం. ఆ ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చారు, ఎక్కడో చోట ఒక ఇంటి స్థలం తీసి మరి హౌసింగ్ డిపార్ట్మెంట్ తరఫున ఇల్లు కూడా నిర్మించి వాళ్ళకి ఒక గృహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా మరి తెలుగుదేశం పార్టీ తరఫున హామీ కూడా ఇవ్వటం జరిగింది. ప్రభుత్వ పరంగా ఇస్తాం, అవసరం వస్తే సొంతంగా అయినా సరే మన గొర్రెల కాపరికి ఇల్లు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం.